హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే క్యారేజీలోకి ఆమ్లెట్ అయితే వేశాను. నాకు కూడా ఆమ్లెట్ తినాలనిపించింది. సరే అని చెప్పి మధ్యాహ్నం భోజనం టైంకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ, ఒక టమాటా కట్ చేసి ఉప్పు, కారము, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా చేత్తో దాన్ని కలిపి కోడిగుడ్లు అయితే 2 తీసుకున్నానండి. 2 తీసుకుని కూడా అంటే అట్టు మందంగా వస్తుంది. నేనును మా పెద్దమ్మాయి కలిసి తినొచ్చు అని చెప్పి 2 ఎగ్స్ అయితే వేసి ఆమ్లెట్ అయితే వేశానండి. వేశాను. దాన్ని పొయ్యి మీద వేసేసి సిమ్లో పెట్టి జగదాత్రి సీరియల్ చూస్తున్నాను. అంతే, శుభ్రంగా ఆమ్లెట్ అంతా మాడిపోయిందండి. ఇంకేం చేయను, ఒకవేళ అది సగం చేసి ఎట్లా చేసి పెట్టినా మా పెద్దమ్మాయి అసలు తినను కూడా తినదు. అందుకని ఆ మాడిపోయిన ఆమ్లెట్ నేనే తిన్నాను. కానీ ఆమ్లెట్ మాడినా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అసలు ఆ అల్లం పేస్ట్ ఫ్లేవరు, ఆ ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయి ఆమ్లెట్ అయితే అదిరిపోయింది. ఇంకేం చేస్తాం, ఆ మాడిపోయిన ఆమ్లెట్ ఇప్పుడు మీరు చూసి భయపడమాకండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఆ పైన బ్లాక్ అయిపోయిన ఆ పెచ్చులన్నీ లేపేసేసి అది చూసారు కదా ఎంత మాడిపోయిందో, భయంకరంగా మాడిపోయిందనమాట. కానీ టేస్ట్ చాలా బాగుందండి. కానీ ఇలా కావాలని వేసుకున్నప్పుడు ఆమ్లెట్ చెడిపోతే ఆ కోపం వస్తుందండి, మామూలుగా కాదు. నేనేం చేశానంటే గోంగూర పచ్చడి వేసుకున్నాను, ఆమ్లెటు, దొండకాయ ఫ్రై, ఈ 3 కాంబినేషన్తో తినేసాను అనమాట. మీకు ఇలా ఆమ్లెట్ మాడిపోతే ఎలా అనిపిస్తుందో కామెంట్